హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా వాళ్ళ కోసం స్పెషల్గా క్యారమిల్ పుడ్డింగ్ అయితే చేస్తున్నా. ఇదేం కొత్త కాదు, ఆల్రెడీ ఒకసారి చేసిన. అది ఎట్లా వచ్చిందో మీరు కూడా చూసిర్రు. కానీ ఇప్పుడు స్పెషల్గా మా చెల్లి కోసం అయితే చేసి పెడుతున్నా. తన వీడియోలో చూసిందంట, తినాలే అనిపిస్తుందని చెప్తే ఇంకా నేనైతే క్యారమిల్ పుడ్డింగ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మార్నింగ్ టీలోకి అయితే బ్రెడ్స్ తీసుకొచ్చిండు, ఉన్నాయి కదా అని ఎగ్స్ తెప్పించిన. ఇంకా చేద్దాం, ఓకేనా. బ్రెడ్స్ అయితే చించేసుకొని అయితే మిక్సీలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మెత్తగా ఫైన్గా అయితే పేస్ట్ పట్టుకోవాలని చెప్పేసి 3 బ్రెడ్స్ అయితే తీసుకున్నా. ఫస్ట్ 3 బ్రెడ్స్ని కూడా చించేసి వేసుకుంటున్నాను అన్నట్టు. 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాండి. అట్లాగే కాచి చల్లార్చిన మిల్క్, 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా తీసుకుంటున్నాం. వస్తుంది పిచ్చిది. మనం ఇప్పుడైతే క్యారమిల్ అయితే ప్రిపేర్ చేద్దాం. అది మిక్సీ వేసేంతలోపు క్యారమిల్ ప్రిపేర్ చేసుకుందాం. కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నా. ఫస్ట్ వేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకున్నా. 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇదైతే రెడీ అవుతుందండి. క్యారమిల్ అయితే అడుగంటకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే షుగర్ అయితే అడుగంటుతుంది. మిక్సీ వేయడం అయితే అయిపోయిందండి. మనదైతే రెడీ అయిపోయింది. మిక్సీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా క్యారమిల్ ఒకటి ప్రిపేర్ అయితే ఇంకా దీన్ని అందులో వేసేసుకుందాం. మన క్యారమిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అందులోకి వేసేసుకుందాం బౌల్లో. క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది, అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఈ పేస్ట్ పట్టిందాన్ని అయితే వేసేసుకుందాం. బ్రెడ్ బ్యాటర్ ఇంతకుముందే ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్ అయితే తీసుకుంటున్నాను. అందులో ఈ చిన్న బౌల్ అయితే పెట్టుకుంటున్నా మిడిల్లో. దానిపైన అయితే ఇదైతే పెట్టేసుకుంటున్నా అండి. ఫ్రీ హీట్ చేసింది కదండి, కాలుతుంది అన్నట్టు. ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా బౌల్, ఆల్రెడీ కాలుతుందని నిదానంగా అయితే పెట్టుకోండి. దానిపైన అయితే కవర్ చేసేసుకుందాం అంతే. మన క్యారమిల్ పుడ్డింగ్ రెడీ అయిందేమో చూద్దాం. వా అయితే చూద్దాం. పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. అయితే కొద్దిసేపు అయితే చల్లబెట్టుకుందామండి. ముందైతే పెట్టేసుకుందాం. దీని ఎడ్జెస్ అయితే కట్ చేసుకుందామండి. కొంచెం బాగా ఓవర్ హీట్ అయిపోయింది ఇది. బ్రెడ్ వేస్తే మళ్ళీ బ్రెడ్లానే అయినట్టుంది. మనమైతే దీన్ని టర్న్ చేసుకుందాం. కిందికి వస్తే మనం హ్యాపీ. అది వేరేట్ అయింది. ఇదేంది గిట్ల అయింది అనుకోకండి. ఇందులో తట్టుక మనకైతే షేప్ తోటి పని లేదు, టేస్ట్తో అయితే పని. నిజంగా ఐఎమ్ రెడీ టు ఈట్. ఓకేనా. బాగుంది. మా చెల్లికి కూడా టేస్ట్ చేపిద్దాం. క్యారమిల్ పుడ్డింగ్ తీసుకో. ఎట్లుంది టేస్ట్? నిజంగా చెప్పు. మంచిది. బాగుందా? నచ్చిందా నీకు? ఈమెనేనండి మా చెల్లి. చిట్టి చెల్లె కోసం అయితే క్యారమిల్ పుడ్డింగ్ చేసిన. తనకు కూడా నచ్చిందంట. ఒకసారి నచ్చుతుంది నేను, లేకపోతే సరేనా? నచ్చిందంట.